సార్ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇప్పుడు బాబు గారి పరిపాలనకి డిఫరెంట్ ఏంటంటే ఏమంటారు? మినిమం 1.5 year పోవాలి. అప్పుడు దాకా ఎవరిదేంటో అప్పుడు దాకా తెలియదమ్మా. సంవత్సరాలు పోవాలి. సంవత్సరాలు పోయినాక దాంట్లో విషయం అంతా అప్పుడు బయటపడుతుంది. ఎవరి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే అభివృద్ధి జరుగుతుంది. మరి ఈయనకి 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏం అభివృద్ధి అయింది? ఎక్కడ గొంగలు అక్కడ ఉంది. ప్రతి ఒక్కరు హైదరాబాద్ వచ్చి బతకట్లేదా? బెంగళూరులో బతకట్లేదు, చెన్నైలో బతకట్లేదా? ఏపీలో ఏముంది? వరిసేను తప్ప ఏముంది? వరిసేను ఆ రోడ్లు కూడా లేవు. మరి ఎందుకు నువ్వు పరిపాలన చేశాను? దేనికోసం చేశాను? ఎవరి కోసం చేశాను? 5 సంవత్సరాలు కూర్చొని గిర్రని తిరిగావు కుర్చీలో కూర్చొని. అసలు ఒకసారి జ్ఞానం ఉందా? నువ్వు చదువుకున్నావా? నీ పక్కన ఏ అధికారులు ఉన్నా వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళని చెప్తారు కదా సలహా. నువ్వు వాళ్ళ మాట అయినా పోయి నువ్వు ఈ పని చేయకపోతే ఇంకెందుకు 5 సంవత్సరాలు? ఆ కుర్చీ కానీ ఇంకా మామూలు కుర్చీగా బెటరే కదా. ఇంకా నీకు పబ్లిక్ నాలాగే ప్రతి ఒక్కరు తిడతాడు, ప్రతి విద్యార్థి తిడతాడు. పాకి పని కానించి ఉద్యోగం కానించి హైదరాబాద్ బతకలు చేస్తుంది ప్రతి ఒక్కడు. అది పబ్లిక్ గుర్తించాలి దీన్ని. మరి ఉన్న ఈ కూటమి ఉన్న 5 సంవత్సరాల్లోనే వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశం ఉందా ఆంధ్రాకి? అభివృద్ధి అయితే వెళ్తారు. అక్కడ ఏమి కట్టలేదనుకో ఎవరు వెళ్ళరు. కడితే అందరూ వెళ్తారు. నేను వెళ్తాను, నువ్వు వెళ్తావు, అందరూ బతకడానికి. మీ అభిప్రాయంగా అవుద్ది అనుకుంటున్నారు, అవద్దు అనుకుంటున్నారు? అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? ఇప్పుడు ఆయన పర్లేదు బాగా అన్నాడు, కరెక్ట్గానే ఉన్నాడు. రాజకీయ పరంగా కాదు కానీ పబ్లిక్ పరంగానే వర్క్ చేస్తున్నాడు. చూస్తున్నాం కదా, గమనిస్తున్నాం కదా. సరే ఇప్పుడు మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు ఆంధ్రప్రదేశ్ కి. ఆయన పరిపాలన ఎలా ఉంటది అనుకోవచ్చు 5 సంవత్సరాలు? ఎవరిది? పవన్ కళ్యాణ్ పర్లేదు చెప్తాం కదా, కడకంటే అలాగే ఉంటాడు. ఫస్ట్ డౌట్ పడ్డారు అందరూ, ఏదో కొంత తేడాగా ఉంటాడేమని. పద్ధతిగానే నడుపుతున్నాడు ఆయన. అలా ఉంటే ఎవరైనా ఓటేస్తారు, ఎవరైనా సపోర్ట్ చేస్తారు. 21 ఆయన అయితే సంపాదించారు కదా, రానున్న ఎన్నికల్లో పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? పబ్లిక్ ని బట్టి ఉంటదమ్మా. పెరగొచ్చు, మాక్సిమం ఇలాగే ఉంటే పెరగొచ్చు, సీట్లు పెరుగుతాయి. సార్ కూటమి చివరి వరకు కలిసి ఉండదని అప్పుడే సోషల్ మీడియాలో టాక్స్ అయితే మాట్లాడుతున్నారు, దీని గురించి ఏమంటారు? సోషల్ మీడియా రకరకాలుగా చెప్పుకుంటది. పబ్లిక్ ఒక అవకాశం ఇచ్చారు కదా, దానికి ఏం కాదు, పెరుగుతుంది కానీ డౌన్ అవడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనకి వీళ్ళు చేస్తున్న 3 నెలల పరిపాలనకి డిఫరెంట్ ఏంటంటే ఏమంటారు? అంటే మినిమం 1 సంవత్సరంన్నర పోవాలి. మాక్సిమం సంవత్సరం పోతే అప్పుడు డిఫరెంట్ ఎవరు చేస్తున్నారు లేదో తెలుస్తుంది. అప్పుడు దాకా ఏం తెలియదు కదా. నేను కాక మొన్న ఎక్కారు, సీట్ వచ్చింది, లావాదేవీలు చూసుకోవాలి కదా, అప్ అండ్ డౌన్. వాళ్ళు ఎన్ని బాకీలు చేశారు, వీళ్ళు ఎన్ని బాకీలు చేశారు, ఎన్ని చూసుకోవాలి కదా. అమౌంట్ విషయంలోని సర్దుబాటు అవ్వాలి కదా. ఇంకెక్కడ ఉంది సర్దుబాటు అయ్యేదాకా కూడా కష్టమే. మినిమం 1 సంవత్సరం పోతే వీళ్ళు ఏం చేస్తున్నారు పబ్లిక్ తెలుస్తుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంటది అనుకోవచ్చు 5 సంవత్సరాలు? బంగారంలో ఉంటది, హ్యాపీ భవిష్యత్తు ఉంటది. జనాలు యూత్ కి నిరుద్యోగ సమస్య తొలగించాలని చూస్తున్నాడు. బాగుంటది పరిపాలన. విజన్ ఉన్న వ్యక్తి. అంటే ఆయన అన్న సూపర్ 6 పూర్తయ్యే అవకాశం ఉందా? 100% చేస్తాడు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. రీసెంట్ గా పోలవరం అమరావతి అయితే మొదలు పెట్టారు కదా, అక్కడ పనులు ఈ పూర్తయ్యే అవకాశం ఉందా? ఉంటది నిదానంగా చేస్తారు. డబ్బులు ఫండ్స్ లేవు కదా, అక్కడ డబ్బులు అన్ని అప్పులు చేసి పెట్టాడు వాడు. సార్ మరి మనం చూసుకుంటే అంత గ్రాఫిక్స్ చంద్రబాబు గారు దాన్ని బయట సోషల్ మీడియాలో వైరల్ అయితే చేస్తున్నారు, ఏమంటారు దాని గురించి? వాళ్ళు దొంగ లెక్కలు ఉంటాయి. అది వైసీపీ సాక్షి పేపర్ అంతా దొంగ లెక్కలు, దొంగ పేపర్ అన్ని వాడి పేపర్ కాబట్టి ఆయన ఇష్టం రాసుకుంటాడు. అది మరి చూసుకుంటే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీడియా వాళ్ళ అందరి మీద సోషల్ మీడియా మీద ట్రోలింగ్స్ అయితే చెప్పారు కదా, వాళ్ళు కావాలని అలా చెప్తున్నారు అనేది అబద్ధాలు చెప్తారు. నా సాక్షి పేపరే అబద్ధాల పేపర్. అది జగన్ మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అంటున్నాడు. రాదు, 100% భవిష్యత్తు లేదు, ఆయనకి అయిపోయింది. బాబు గారి పరిపాలన ఎలా ఉంటది అనుకోవచ్చు 5 సంవత్సరాలు? బంగారం అలా చేసుకుంటూ వస్తాడు ఆయన, ఏం ప్రాబ్లం లేదు. సార్ పోలవరం అన్నది ఆంధ్రప్రదేశ్ లో చాలా రోజుల నుంచి ఉన్న కొలత అనుకోవచ్చు, అది అయిపోయింది. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే అయిపోయింది ఈ పాటికి. మరి ఇప్పుడు కూడా అవదని చెప్తున్నారు ఆయన. ఎవరు చెప్తున్నారు? లేదు, అవుదా వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు మూర్ఖుడు మూర్ఖత్వంగానే వ్యవహరిస్తారు.